సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట అండి. ఇది మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ తోటి గేట్ కూడా ఇచ్చారనమాట. చుట్టూ కూడా మనకి మెష్ అనేది ఇచ్చారండి. సో చూస్తున్నారు కదండి, ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. ఎదురుగానే టీవీ యూనిట్, కబోర్డ్ పాయింట్ అనేది ఇచ్చారనమాట. కబోర్డ్ వర్క్ తోటి చుట్టూ వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు మీరు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయన్నమాట. సో హాల్ స్పేస్ అనేది చూసుకోవచ్చండి. గ్లాస్ జిఎమ్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ హాల్ స్పేస్ అనేది. బ్యాక్ సైడ్ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయడం జరిగిందండి. చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. గోడలకి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. సో చూడొచ్చు 6x4 బెడ్ వేసింది. ఇంకా స్పేషియస్ లాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి. బాల్కనీ స్పేస్ లాగా యూస్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇచ్చారు. ఏరియా చూడొచ్చండి, మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. బెంచ్ సర్కిల్ కూడా సుమారుగా 3 కిలోమీటర్ దూరం వస్తుందండి. సో మనకి కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట. మంచి క్లాస్ జిఎమ్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేశారండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డైనింగ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి. సో డైనింగ్ స్పేస్ పక్కన మనకి కిచెన్ ఇచ్చారు. సో డైనింగ్ స్పేస్లో కూడా మనకి మంచి క్లాస్ డిఎన్స్ పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. 6x6 బెడ్ వేస్తే ఇంకా స్పేషియస్గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉంది. వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, విండో కూడా ఉంది వెంటిలేషన్ పరంగా. సో బాత్రూంలో మనకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి వెస్ట్రన్ సూట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో 6x6 బెడ్ వేస్తే ఇంకా స్పేషియస్గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ అనమాట అండి. గ్యాస్ కట్టి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారు. చుట్టూరు కూడా కబోర్డ్ వర్క్ చేసింది. సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. ఇది కేవలం 22 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి సుమారుగా 3 కిలోమీటర్ దూరంలో ఉండే యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి. పై వరకు కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో చూస్తున్నారు కదండి, ఫ్లాట్ అయితే చాలా బాగుందండి. మీకు కూడా నచ్చుతుంది ఫ్లాట్ అనేది. సో మనకి అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి. దీనికి